ఆ డాక్టర్ పేరు చెప్తే చాలు సేవారంగానికి సేవా తత్పరుడిగా, వైద్య రంగానికి ఉత్తమ వైద్యునిగా, రాజకీయ రంగానికి రాజకీయవేత్తగా, అన్ని రంగాలలో కూడా అందరి నోట మంచి మాటగా అందరి మన్ననలు అందుకున్న దానేటి శ్రీధర్. ఈ పేరు ఎవరికీ పరిచయం చేయనక్కర్లేదు. ఆ పేరు చెప్తే చాలు సాయం కోసం చేతులు చాచే సహాయకులు ఎందరో, అతను సహాయం పొందిన వారు ఎందరో పేదలు డాక్టర్గా గుర్తింపు పొందారు. వైద్య రంగంలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించారు. గైనకాలజిస్ట్గా విదేశాల్లో సైతం తన వైద్యం ప్రత్యేకతను చూపించి ఉత్తమ సేవలందించారు. సేవా రంగానికి కూడా సమాన సముచిత స్థానాన్ని కల్పించి ఆదుకుంటారు. రాజకీయ రంగంలో కూడా అందరిలా కాకుండా ఓ ప్రత్యేకతను తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. దానేటి అంటే నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వైద్య రంగంలో ఎందరో డాక్టర్లు వస్తుంటారు, కానీ ఓ మార్చును సంపాదించి డాక్టర్ అంటే కేవలం వైద్యమే కాదు, సమాజంలో ఓ మంచి గుర్తింపు పొందిన వ్యక్తిగా కూడా ఎదిగే వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి, చిన్న పెద్ద ధనిక పేద అనే తారతమ్యం లేకుండా చిరునవ్వుతో పలకరించే మంచి వ్యక్తి. రాజకీయం ద్వారా ప్రజాసేవ చేయాలని రాజకీయంలోకి అడుగు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పార్టీలో సముచిత స్థానం లేకపోవడంతో ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. జనసేన పార్టీ ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరారు. కష్టంలో కూడా వైద్యుని చిరునవ్వు చూసి సగం వ్యాధి నయమైపోతుంది. అటువంటి సేవా తత్పరుడు, మంచి మనిషి, అందరి నోట ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉన్న డాక్టర్ దానేటి శ్రీధర్ ఎన్నో ఉన్నత శిఖరాలు, ఎంతో మందికి దారి చూపే దాతగా, చదువుకుంటామంటే చదువుకోవడానికి ట్రస్ట్ను ఏర్పాటు చేసి వారికి సాయం అందించే గొప్ప వ్యక్తి. ఇది ఎవరు మరుపలేరు. అటువంటి వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు. దట్ ఈజ్ లెజెండ్ డాక్టర్ దానేటి శ్రీధర్. జన్మదిన సందర్భంగా మెగా శిబిరాలు ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు, అభిమానులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అయితే నా బాధ్యతగా మీరందరూ నాతో నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. మిమ్మల్ని నా బాధ్యతగా నేను 2 పనులు చేయాలనుకున్నా. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు మన ఎమ్మెల్యే గారు గుణశంకర్ గారు మన శ్రీకాకుళం అభివృద్ధికి చాలా కష్టపడుతున్నారు, చాలా పనులు చేస్తున్నారు. అందులో బాధ్యతగా మన ఎమ్మెల్యే గారు, అలాగే మన కమిషనర్ గారు శ్రీధర్ గారు, మీరు శ్రీకాకుళం ఏదైనా చేయండి అని నన్ను అడిగి, శ్రీకాకుళంలో కృష్ణా పార్క్ జంక్షన్లో ఉన్న కృష్ణా పార్క్ డెవలప్ చేయడానికి అక్కడ కృష్ణుడి విగ్రహం పెట్టడం కోసం సుమారుగా 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సార్. మీరు ఏమైనా చేయగలరని అడిగితే, నా బర్త్డే సందర్భంగా మన ఫ్రెండ్స్ అందరి మధ్యలో అందరి సమక్షంలో కొంచెం మన ఎమ్మెల్యే గారు, మన కమిషనర్ గారు ఈ శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేస్తున్న పదల్లో దానేటి శ్రీధర్ నన్ను, డాక్టర్ మీరు ఏమైనా చేస్తారో అంటే, అందులో కృష్ణా పార్క్ని డెవలప్ చేయమని చెప్పి నన్ను అడగడం, అందులో కృష్ణుడి విగ్రహం పెడతారని నన్ను అడిగినప్పుడు నేను ఎస్ అని చెప్తూ, ఈరోజు మీ అందరి ఆదరాభిమానాన్ని చూసి, మీరందరూ నాకు ఇచ్చినటువంటి సంతోషంతో సంబంధించినటువంటి అభినందనలు చూసి పులకరించిపోతూ, ఈ శ్రీకాకుళం ప్రజలందరికీ కూడా ఏదైనా చేయాలనే కోరికతో కృష్ణా పార్క్ లో కృష్ణుడి తాలూకా విగ్రహం కోసం ఈరోజు ఎమ్మెల్యే గారికి, అలాంటి తెలుగుదేశం ప్రతినిధులు మన శ్రీ అందరూ సంతోష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఇప్పుడు మేడం గారు కూడా రాబోతున్నారు, ఎమ్మెల్యే గారు మిసెస్ కూడా రాబోతున్నారు. ఎమ్మెల్యే గారు చాలా బిజీగా వారం రోజుల వరకు ఊర్లోకి రానంటున్నారు, రావడం కుదరదన్నారు. కనుక ఈ 10 లక్షల రూపాయల చెక్ని ఈ పత్రికా ముఖం ద్వారా ఎమ్మెల్యే గారికి మేడం గారు వచ్చినప్పుడు ఆమెకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు మన తెలుగుదేశం మన పట్టణ నాయకుడు శ్రీ అందరూ సంతోష్ గారు, అలాగే మీ అందరి సమక్షంలో కూడా ఈ చెక్ని నేను శ్రీకాకుళం డెవలప్మెంట్ కోసం డొనేట్ చేస్తున్నా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటిది, అలాగే మీకు అందరికీ తెలుసు, నేను శ్రీకాకుళంలో గైనకాలజిస్ట్గా అంటే మహిళల వైద్యుడిగా నేను ఈరోజు ఈ పేరు నాకు వచ్చింది. మీ అందరి అభిమానాలు చేశాను. సో మన లాస్ట్ టైం ఉన్నటువంటి ఎస్పీ గారు రాధికా మేడం గారు టైంలో కూడాను, అలాగే ఇప్పుడున్నటువంటి ఎస్పీ గారు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు కోరిక మేరకు కూడాను మహిళల హోమ్ గార్డ్స్ తాలూకా వెల్ఫేర్ స్కీమ్కి వీలైతే వాళ్ళకి లైఫ్ టైం ఇన్సూరెన్స్ కోసం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు చొప్పున మహిళల హోమ్ గార్డ్స్కి ఇస్తానని చెప్పాను. ఆ మహిళా హోమ్ గార్డ్స్ తాలూకా వెల్ఫేర్ కోసం ఈ 2 లక్షల రూపాయలు
ఎస్పీ గారికి నేను డొనేట్ చేస్తున్నాను. అలాగే అవును సార్, అలా ఉండండి, సరిపోతుంది సార్. ఇలాగే నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ శివాని ఇంజనీరింగ్ లో నేను ఒక మాట చెప్పాను. ప్రతి 5 నిమిషాలకి ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోతుందని చెప్పి దాన్ని అర్థం చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అలాంటి సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకూడదు అని చెప్పి ఒక వైద్యుడిగా నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో సుమారుగా 100 మంది శివాని కాలేజ్ నుంచి వచ్చారు. వాళ్ళందరికీ సుమారుగా 5,000 రూపాయలు విలువైనటువంటి 3 డోసెస్ ఆఫ్ సర్వైకల్ వ్యాక్సిన్ ఈ రోజు ఒకటి, ఏప్రిల్ 9th ఒకటి, సెప్టెంబర్ 9th కూడా ఒకటి ఇస్తారని చెప్పి ఈ అమ్మాయిలందరూ ఎదురుగా మీ పత్రికా ముఖం ద్వారా తెలియజేస్తున్నా. ఈ రోజు నా ఫస్ట్ వ్యాక్సిన్ వీళ్ళకి ఈ రోజు వేయబోతున్నా. అలాగే ఈ రోజు మహిళలందరూ చిన్నపిల్లలు రేపు భవిష్యత్ అంతా వీళ్ళదే కనుక వీళ్ళని అందరినీ నేను అబ్జర్వ్ చేసినప్పుడు అందరూ చాలా వీక్ గా ఉండడం కనిపించారు నాకు. అందుకే అమ్మాయిలందరి మీద ప్రేమతో అభిమానంతో ఒక డాక్టర్ గా వీళ్ళందరికీ ఒక బ్లడ్ గ్రూప్, ఒక సిబిసి, వైరల్ స్క్రీనింగ్స్, థైరాయిడ్ టెస్ట్ ఏవైతే ఈ ఏజ్ లో ఇంపార్టెంటో ఆ బ్లడ్ టెస్ట్ అన్ని కూడా ఫ్రీగా చేయడానికి ఈ 100 మందికి నేను మాటిచ్చాను. ఆ టెస్ట్ కూడా ఇప్పుడు వాళ్ళకి చేయబోతున్నాను. సో ఎంతమంది వేల సంఖ్యలో వచ్చి ఈరోజు ఒక సింపుల్ గా ఒక డాక్టర్ అయిన నన్ను మీరందరూ ఇంత అభిమానంతో ఈరోజు నా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు నేను చేసినటువంటి కార్యక్రమాల్ని మన ఎమ్మెల్యే గారికి, ఎస్పీ గారికి, అలాగే మా సాక్ష్యం శ్రీ అందరూ సంతోష్ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి పత్రికా మిత్రులకు నన్ను మెచ్చి నా కోసం అంటే నా మీద ఉన్న ప్రేమతో ఈరోజు న్యూ బ్లడ్ బ్యాంక్ మనీ తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ తీసుకొచ్చాడు. సుమారుగా 100 మందికి పైగా బ్లడ్ డొనేషన్ చేశారు. బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఆర్గనైజ్ చేసిన మనీకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే నా కోసం వైజాగ్, విజయనగరం, విశాఖపట్నం అలాగే చాలా పక్కన స్టేట్ నుంచి కూడా చాలా మంది అభిమానులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా పత్రికా ముఖం ద్వారా అందరికీ నా హృదయపూర్వక అభినందన థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే నా ఫోన్ నిండా బోల్డ్ వేల మెసేజ్లు వచ్చాయి నాకు బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా ద్వారా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్నిటికీ చివర అందరికి కూడాను నేను మంచిగా భోజనం పెట్టాను అనుకుంటున్నా. అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళి మంచిగా భోజనం చేసి సేఫ్ గా మళ్ళీ ఇంటికి చేరతారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు అసలు ఈ అభినందన చూస్తుంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలనుకుంటున్నా. దేవుడు నాకు ఇంకా మీ అందరి అభిమానం నాకు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా